నమస్తే పబ్లిక్, అందరు మంచుకున్నారా? ఎప్పట్లకనే వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీడితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మాటల యుద్ధం నడుస్తుంది లీడర్ల మధ్యలో. రసవత్తర రాజకీయం నడుస్తున్నది తెలంగాణలో. ₹10 కాయిన్స్తో నామినేషన్ వేసింది ఒక అక్క. ప్రజలు ఈమెను గుర్తుపెట్టుకున్నాడు పక్కా. రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తారట ప్రజలు. ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ప్రజాప్రతినిధులు. తాగునీళ్ళ కోసం రోడ్డెక్కిర్రు ప్రజలు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారో మరి అధికారులు. కవితక్క విడుదలైతే లేదని బాధపడ్డ గంగులు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లీడర్ల మధ్య మాటల యుద్ధం నడిస్తే ఇప్పుడు ఒట్లు తిట్లతోని రోజులు ఎల్లదీస్తున్నారు. ప్రజలను మెప్పించేతందుకు ఒప్పించేతందుకు ఒకళ్ళు ఒట్లు పెడుతుంటే ఇంకొకరు దాని మీద కౌంటర్లు వేసుకుంటా రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. మరి అలా మాటల మాయాజాలం ఏందో ఓ పరిశుద్ధం పాండ్రి. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. తెలంగాణలో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 తారీఖు నాడే ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సానా జాగల్లో చెప్పిండు. అధికారంలోకి వచ్చినాక రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు ఆగస్టు 15 తారీఖు నాటికి పక్కగా రుణమాఫీ చేస్తామని మెదక్ పోయినప్పుడు ఏడిపాయల వనదుర్గమాత సాక్షిగా రుణమాఫీ చేస్తామని చెప్పిండు. అటు ఆదిలాబాద్ల ప్రచారానికి పోయినప్పుడు బాసరామ్మవారి సాక్షిగా రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇగి ఒట్ల మీద మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే కౌంటర్లేసిండు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయిగా నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా. అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా. కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి 10 గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. కొడంగల్లా ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిండు. అన్నమాట మీద నిల్చున్నాడా? రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చుకుంటా ప్రజలను మోసం చేస్తున్నాడు. అవన్నిటి మీద రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడతారని ఫైర్ అయ్యిండు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమో హామీలు అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాలేసిండు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం ఇంకా ఎందాక పోతుందో. ఎన్నికల్లో పోటీ చేయాలి, రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ చేయాలి అని చాలా మంది కలలు కంటారు. కాకుంటే ఆ అవకాశం అందరికీ రాదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసైనా వాళ్ళు లోపటున్న కోరికను తీర్చుకుంటారు. ఇక దీంట్లో కూడా కొందరు మాత్రం జనాలను వాళ్ళ దిక్కు మలుపుకునేందుకు తీరు ఉపాయాలు చేస్తారు.
అట్లా గీడో అక్క నామినేషన్ ఏ తీరుగా వేసిందో చూడుర్రి. ఇగో ఈడ నెత్తి మీద గంపెత్తుకొని వస్తున్న అక్క గురించి నువ్వులా చెప్పుకునేది. నెత్తి మీద గంపెత్తుకొని నడుచుకుంటూ వస్తున్న అక్క పేరు పేరాల మానసారెడ్డి. కరీంనగర్ లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనీకే నామినేషన్ వేసింది. మరి దీంట్లో ఇంతేముందని అంటారా? నామినేషన్ వేయనీకే 25,000 విలువ గల 10 రూపాయల కాయిన్స్ ను ఈ గంపల తీసుకొచ్చింది. 10 రూపాయల కాయిన్స్ ను సంచిలో పట్టుకొస్తే పెద్దగా వెరైటీ ఏముంటదని చెప్పి ఇగో ఇట్లా ఆలోచన చేసి కాయిన్స్ ను పట్టుకొచ్చి కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ వేసి వార్తలలో నిలిచిందన్నట్టు. మరిగా ఎన్నికలలో పోటీ చేసేందుకు అందరికీ అర్హత ఉన్నది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళ రాజకీయ హక్కులను వాడుకుంటున్నారు. మరిగా అభ్యర్థులు ఎన్ని చిత్రాలు చేసినా పబ్లిక్ మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటు వేసి చట్టసభలకు పంపిస్తుంటారు. అంతే కదా. పోయిన ఏడాది వర్షాలు తక్కువ పడడు, ఇప్పుడు ఎండలు బగ్గ ముదిరే వరకు తాగునీళ్ళ కష్టాలతోని ప్రజలు మస్తు అవస్థ పడుతున్నారు. ఓ పూట తినకుండా నడుస్తుంది కానీ నీళ్లు లేకపోతే ఎల్లది కాబట్టి జనాలు చాలా అవస్థ పడుతున్నారు. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేరని ఈ పబ్లిక్ ఏం చేసిర్రో చూడుర్రి. ఈ నడుమ ఎక్కడ చూసినా నీళ్ల కోసం రోడ్ల మీదకి ఎక్కుతున్న జనాల సంఖ్య బగ్గనే పెరుగుతున్నదుల్లా. కాలం సక్క కాకపోవడు, ఎండలు దంచి కొట్టే వరకు నీళ్లకు అరిగోస అవుతున్నది. గందుకే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలున్న కిసాన్ గల్లీలా ఖాళీ బిందెలతోనే అక్కడి ప్రజలు రోడ్డు మీద ధర్నా చేసిర్రు. కిసాన్ గల్లీ గత 15 రోజుల నుంచి వాటర్ ఇక్కడ రావట్లేదు. వాళ్ళతో ఫోన్ చేస్తే వాల్ ఖరాబ్ అయింది అంటాడు. మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కమిషనర్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తా బాబు, ఈరోజు అయితే ఆయనకు హెల్త్ ప్రాబ్లం అని అంటాడు. మరి ఈ విధంగా రకం ప్రాబ్లం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. రోజు ఈవినింగ్ సాయంత్రం పొద్దున అటు సైడ్ వన్ సైడ్ కంప్లీట్ ఇడుస్తున్నాడు. మాకు పాత నెల ఈ టైంలో మార్నింగ్ టైంలోనే మాకు ఇడిస్తే బాగుంటుంది. మన రంజాన్ టైంలో రాత్రి 8 గంటలకు కూడా పొద్దున సాయంత్రం ఇడిసబెట్టారు. రంజాన్ ముగిసిన తర్వాత మాకు అసలు వాటర్ అనేది రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారికి 2-3 సార్లు కూడా నేను కాల్ చేశాను, ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తక్షణమే చర్య తీసుకొని మాకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతాను. 2 వారాల నుంచి నీటి సరఫరా చక్కగా లేదు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరని గరానికి వచ్చిర్రు. సరఫరా చేసిన నీళ్లు కూడా వేలాపాలా లేకుండా ఇష్టానుసారంగా నీళ్లు ఇస్తున్నారు కాబట్టి దానితోని ఎవరికి ఫాయిదా అయితలేదని అంటున్నారు. గత 2 రోజుల నుంచి నీటి సరఫరా మొత్తానికే లేకపోవట్లా అంట్లు తోమడానికి స్నానాలు చేయడానికి మస్తు గోస అవుతున్నది. మా ఇబ్బందులు తీరువురని కమిషనరు మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా మా నీళ్ల సమస్యను పరిష్కరించకుంటే మల్లోపారి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించిండ్రు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఒక్క భయంసాలనే కాదు తెలంగాణలోన్న సానా ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ల సమస్యలు తీర్చే ఉపాయం చేసి జనాలకు నీళ్ల కోసం తీరువుర్రి. లేకుంటే రాను రాను నీళ్ల కోసం రోడ్లు ఎక్కేటోళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి చూసుకోండి. ఎన్నికల్లో గెలవనికి నాయకులు అడ్డగులు హామీలు ఇస్తుంటారు. గెలిచేదాకా ఓ మాట, గెలిచినాక ఇంకో మాట అన్నట్టే చేస్తుంటారు చాలా మంది లీడర్లు. ఓట్ల కోసానికి జనాల చుట్టూ తిరిగే లీడర్లు ఓట్ల పండుగ అయిపోయినాక మళ్ళా అటు దిక్కు కాన్నెత్తి కూడా చూడరు. గందుకే వీడ కొందరు పబ్లిక్ ఏం చేసిర్రు చూడుర్రి. రోడ్ ఎత్తలేరు. వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు అంటాను కదా, మేము రోడ్ ఎత్తాం, మీకు అన్ని సౌకర్యాలు చేస్తాం, మీరు మమ్మల్ని ఓటేయింది గెలిపింది అంటాను కానీ అవతల పడతాను. గెలిచినాక మరోసారి మేము రోడ్ వేయకపోతే మీ ఊరికి రాకమంటారు. అట్లనైనా కానీ మేము ఓటు వేస్తాను, మళ్ళీ గెలిపిస్తాను, వాళ్ళు అవతల పడతాను. ఇప్పుడు మేము ఓటు వాళ్ళకి వేయము, మాకు రోడ్డు కావాలి, మేము ఓటు వేస్తాం. మాకు కావాలి రోడ్డు కావాలి, మేము ఓటు వేయాలి. అంతసేపు మేము వాళ్ళకి ఓటు వేయం, మా ఊరికి వాళ్ళు రానియం. ఇగో ఈడ చేతుల కాగితాలు పట్టుకొని నిల్చున్న పబ్లిక్ గురించేనులా చెప్పుకునేది. మా ఊరికి రోడ్డు సౌలతి చేసేదానిక మా ఊరోళ్ళు ఓట్లు వేయరని తీర్మానం చేసిర్రు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం ఊరోళ్ళు మాకు రోడ్డు సౌకర్యం చేయమని ఏండ్ల సంధి లీడర్లందరినీ అడుగుతున్నారట. ఎన్నికలకు ముందు నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మీకు గెలిచినాక ఎంబట్నే రోడ్డు వేస్తామని హామీలు మాత్రం బగ్గనే ఇస్తున్నారట. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదట. గందుకే మాకు రోడ్డు వేసేదాకా మా ఊరికి ఏ నాయకుడు రావద్దు, వచ్చినా మేము ఓట్లేయమని ఖరాఖండిగా చెప్తున్నారు. మాకు బండి హత్తులు లేదు, మాకు బస్ హత్తులు లేదు, మాకేం హత్తు లేదు. మా పొలగాలు బడికి పోతే ఇంతమంది దేవారి పోకట. ఆంబులెన్స్ హత్తులు లేదు, ఏం హత్తులు లేదు. మా ఊరు వెనకబడిపోయింది. మా ఊళ్ళో ఎవరు లేరు, పెద్ద మనుషులు లేరు, చిన్న మనుషులు లేరు, మాకు ఎవ్వరు లేరు. ఓటైతే వేయించుకుంటాం, లాభాలు పడతాను. మాకేం లేదు. మా ఊరు అన్యాయం. మా ఊరు అడవి ప్రాంతం తీరు. మా ఊరు వెనకబడిపోయింది. మాకు మేము ఓట్లేదే. మాకు రోడ్డు కావాలి, మాకు బస్సు రావాలి. మేము బొబ్బరిచెలక పోయి బస్సు ఎక్కుడా. మా పిల్లలను చదివించుకునేందుకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. కనీసం దవాఖానకు పోదామన్నా సానా గోస అవుతున్నదని బాధపడుతున్నారు. ఎవరన్నా బీమారై ఇబ్బంది పాలైతే 108 వస్తలేదు. అంతేకాకుండా గ్యాసుల బండి వస్తలేదు. మాకు స్కూల్ పిల్లలు బొబ్బరిచెలకకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆ దూరంలో ఇబ్బందులతో నానా ఇబ్బందులు పడుకుంటా స్కూల్కు పోతే ఆడికి పోయేసరికి టైం అయిపోతుంది. అతి వర్షాల కారణంగా మా పిల్లలు చదువులు వెనుకకు పడిపోతాయి. 10-15 రోజులు ఇడవకుండా వర్షాలు పడితే 10-15 రోజులు మా పిల్లలకు ఆబ్సెంట్ అవుతుంది. దానివలన మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10th క్లాస్ చదివిన పిల్లలు మా దగ్గర ఎంతోమంది ఉన్నారు. ఉన్నత పాఠశాలలకు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. మా దగ్గర పాఠశాల సౌకర్యం లేదు. ఉన్న టీచర్లు కూడా సక్రమంగా పనిచేస్తలేరు. ఒక్కరోజైనా ఎంపీడీఓ ఎంఈఓ ఎవరన్నా స్కూళ్ళల్లో పరిష్కరించిన స్కూళ్ళల్లో ఏం జరుగుతుందని చూసినా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు రాలే. మా పక్క విలేజ్ల గ్రామ పంచాయతీల రాజారం గ్రామ పంచాయతీల కావేరి కొత్తపల్లి ఉన్నది. కొత్తపల్లిలో చాలా నీటి సమస్య ఉన్నది. ఎవరిని అడిగినా నీటి సమస్య లేదు మీకాడ అంటాను. వచ్చి చూడండి, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి పోస్తానే అంటాను. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా మిషన్ భగీరథ నీళ్ళు పట్టుకున్న మహిళలు ఎవరన్నా ఉన్నారా, విలేజ్ వాళ్ళన్నారా? ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీరు అనేది లేదు. మా ఊరి ప్రజలను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు గాని మాకు మాత్రం ఏం న్యాయం చేస్తలేరని గరానికి వచ్చిర్రు. లీడర్లే కాదు, జిల్లా కలెక్టర్గా ఎవ్వరు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మా ఊరును పటంలో మాత్రమే చూస్తున్నారు గాని డైరెక్ట్ వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా లేరని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా మా ఊరికి రోడ్డు వేసుడుతోనట్టుగా అన్ని తీర్ల సౌలతులు చెయ్యాలే, లేకుంటే ఓట్లు వేసేది లేదని అంటున్నారు. మరి వాళ్ళైనా ఏం చేస్తారుల్లా? ఓట్లతోని ఎంతమంది లీడర్లను మార్చినా గెలిచిన వాళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి మొత్తానికి ఓట్లు వెయ్యమనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు ఎప్పుడొస్తాయా అని మస్తు ఎదురు చూసేది. స్కూల్కు సెలవులు ఇచ్చుడే ఆలస్యం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మస్తు ఎంజాయ్ చేసేది. ఈ పిల్లేంది వార్తలు చెప్పకుండా ఏదో ఆమె స్టోరీ చెప్పుకుంటానని గరానికి రాకుండ్రి. ఇగో ఈ వార్త చూసినాక నాకు ఆ పాత ముచ్చట్లు యాదకొచ్చినాయి. చలో ఆ వార్త ఏందో మీరు కూడా చూడండి. ఈ వార్త ఏంటిదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లకు ఈఆర్టీ సంధి అధికారులు సెలవులు ఇచ్చిండ్రు. మొన్న సోమవారం నాటికే పరీక్షలు పూర్తి అయినాయి కాబట్టి మంగళవారం నాడు పరీక్షా ఫలితాల ప్రోగ్రెస్ రిపోర్టులు విద్యార్థులకు ఇచ్చిండ్రు. ఇక ఈఆర్టీ సంధి జూన్ 11 తారీఖు దానిక సెలవులు ఇచ్చిన అధికారులు మళ్ళా జూన్ 12 వరకు స్కూళ్ళు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టిండ్రు. మరిగా సెలవులు వచ్చినాయి కాబట్టి పిల్లలు ఎండల తిరిగి ఆగమాగం కాకుండ్రి. అసలే ఈ నడమ ఎండలు మా దండిగా దంచుతున్నాయి. పొద్దుటిలి 7 కొట్టంగానే కొర్రాసు లెక్క మండుతున్నది ఎండ. మళ్ళా మాపటిలి 6 కొట్టేదానిక ఎండ తగ్గుతూనే లేదు కాబట్టి జర్ర పైలంగా ఉండుండ్రి. అట్టనే తల్లిదండ్రులు ఎండలకు పిల్లలు బాయిలు చెర్ల పంటి ఈతలకు పోతారు కాబట్టి జర్ర వాళ్ళను కూడా ఓ కంట కనిపెట్టుకుంటా ఉండుండ్రి. ఎందుకంటే ఇట్లా ఈతలకు పోయి అవస్థలు పడ్డోళ్ళు జీవి తీసుకున్న వాళ్ళని ఎంత మందిని చూడలేదు చెప్పుండ్రి. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా పెంచుకోండ్రి. అటెన్గా జరగరాని ఏమన్నా జరిగితే హరి అన్న ఏముండదు, కృష్ణ అన్న ఏముండదు. కాబట్టి అందుకే మీ అందరి కోసం ముందు జాగ్రత్తలు చెప్తున్నాం. మరిగా పిల్లలు ఎండాకాలం సెలవులను ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేయుండ్రి. మరి ముఖ్యంగా అమ్మనైనలు మాత్రం అస్సలే స్థాయించకుంటే మీకు దండం పెడితే.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. మాటల యుద్ధం నడుస్తుంది లీడర్ల మధ్యలో, రసవత్తర రాజకీయం నడుస్తున్నది తెలంగాణలో. ₹10 కాయిన్స్తో నామినేషన్ వేసింది ఒక అక్క, ప్రజలు ఈమెను గుర్తుపెట్టుకున్నాడు పక్కా. రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తారట ప్రజలు, ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ప్రజాప్రతినిధులు. తాగునీళ్ళ కోసం రోడ్డెక్కిర్రు ప్రజలు, ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారో మరి అధికారులు. కవితక్క విడుదలైతలేదని బాధపడ్డ గంగులు. ఇక ఇవాళ ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పినవి జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.